రియల్ ఎస్టేట్. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇవాళ కాకపోతే రేపటికైనా లాభమే, నష్టం అయితే లేదు. అప్పుడప్పుడు మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో. అంత మాత్రాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మటుకు మీకు లాభమే. ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు గజం శ్రీనగర్ కాలనీలోనే ఒకప్పుడు 1000 రూపాయల గజం అంటే మేము ఒకప్పుడు వేరే పంజగుట్ట కాలనీలోనే మేము ఉన్నాం. కొనుక్కోవడానికి మా దగ్గర ఆ రోజున స్తోమత లేదు. 1000 రూపాయల గజం అంటేనే కొనుక్కోవడానికి స్తోమత. అప్పుడు అంతా అడవులు, అంత ఫారెస్ట్ ఏరియా శ్రీనగర్ కాలనీ. భయపడ్డాం కొనుక్కోవాలంటే. 1000 రూపాయలు పెట్టి కొనాలంటే గజం భయపడ్డాం ఒకప్పుడు. కానీ ఈరోజు 1000 రూపాయలు కాదు కదా, 1,00,000, 2,00,000, 10 లక్షల గజం దొరకట్లేదు. అంత డెవలప్ అయిపోయింది. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎంతమంది కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు రియల్ ఎస్టేట్లో అప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసుకుంటే ఎప్పటికైనా అది స్థిరాస్తి. రియల్ ఎస్టేట్ అనేది స్థిరాస్తి. ఆ ప్రాపర్టీస్ మీరు కొనుక్కుంటే మీకు ఎప్పటికైనా కూడా ఇబ్బంది ఉండదు.